జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్కి వెళ్తున్నారు. 10 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈరోజు ఆయన లండన్ చేరుకుంటారు. 23వ తారీఖున తిరిగి దేశానికి వస్తారు. అయితే ఆంధ్రప్రభ పత్రికలో వచ్చినటువంటి ఈ కథనంలో జగన్మోహన్ రెడ్డి కుమార్తె రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు అంటూ ఊహాగానాలుగా ఈ కథనం రాసింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు రాజారెడ్డిని వైఎస్ షర్మిల రంగంలో దింపుతున్నారు. దాంతో జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజకీయ వారసురాలుగా 2 కూతుళ్లలో ఒక కూతుర్ని తెర మీదకి తీసుకురాబోతున్నారు అన్నట్టుగా ఈ కథనం సారాంశం. హర్ష, వర్ష ఇద్దరు ఇప్పటికే చదువులు పూర్తయ్యాయి. ఒక ఆమె సింగపూర్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఉద్యోగం కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు ఇప్పుడు రాజకీయ వారసురాలుగా తెర మీదకి వస్తారు అన్నది ఇప్పుడు జగన్ పర్యటనలో తేలబోతుంది అన్నట్టుగా ఆంధ్రప్రభ పత్రిక ఈ కథనం రాసింది. ఆంధ్రప్రభ మరి ఊహించి రాసినటువంటి ఈ కథనంలో వాస్తవం ఎంత ఆచరణ రూపం దాలుస్తుంది అన్నది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసురాలుగా ఆయన తర్వాత భారతీరెడ్డి మొత్తం బాధ్యతలు తీసుకుంటారు అన్నట్టుగా ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గాల్లో బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు భారతీరెడ్డి కాకుండా నేరుగా కుమార్తె వారసురాలే తెర మీదకి వస్తారు. జగన్ తర్వాత ఆ కుమార్తె విదేశాల్లో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసి వస్తున్నారు కాబట్టి ఆమెనే సీన్లోకి తీసుకొస్తారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మరి ఇది నిజమవుద్దా, ఇది జరుగుతుందా చూడాలి. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి వారసురాల గురించి ఆలోచించేసేటంత అవసరం అయితే లేదు. ఆంధ్రప్రభ పత్రికలో అయితే రాశారు. ఏమవుద్దో ఎట్టా జరుగుద్దో మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం.